మామూలుగా మనకి బిర్యానీ లేవు, మనకి కిచిడి మనకు తెలుసు. కిచిడీలో మసాలాలు వేస్తారు, యాలకులు, లవంగాలు, దాల్చినకాయ, జాజికాయ, జాపత్రి, ఆకుపత్రి. ఈ మసాలాలు మామూలుగా అంటే మనం కరెక్ట్ పద్ధతిలో వాడితే వారానికి ఒకసారన్నా అదే గ్యాస్ట్రిక్ అల్సర్లు పోగొడతాయి. మామూలుగా యజ్ఞం, యాగం వాటిల్లో హోమం చేస్తారు కదా, హోమం చేస్తారు. హోమం అయిన తర్వాత పూర్ణాహుతి అని వేస్తారు, అంటే అగ్నిహోత్రుడికి నెయ్యి విపరీతంగా పోషిస్తారు. నెయ్యి పొయ్యిగా అంత నెయ్యి దేవుడికి, అగ్నిదేవుడికి కూడా అదే చేస్తని పూర్ణాహుతి అందుకు వేస్తారు. పూర్ణాహుతి మూటలు ఏముంటాయి తెలుసా మీకు? యాలకులు, లవంగాలు, దాల్చినకాయ, జాజికాయ, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని వేస్తే అది జఠరాగ్ని తేడా రాదన్నమాట. మన వంటల్లో ఎన్నుంటే మనకి ప్రసాదాలు ఉన్నాయి, బోల్డ్ రకాల ప్రసాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క రకమైన స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం. సరే, పాత పండుగలు వేద్దాం. ఇప్పుడు రాబోయేది మనకి ఉగాది, తర్వాత శ్రీరామనవమి. ఉగాది నెక్స్ట్ మనం కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ 6 రుచులు గుర్తుపెట్టుకుంటామని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అవునండి, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. కనీసం సంవత్సరానికి ఒకసారి తింటే ఈ సంవత్సరానికి బాగుపడతాడు అని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అందులో వేసే పదార్థాలన్నీ అలా ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఉగాది పచ్చడి అంటే మనం ఉగాదినే మర్చిపోయాం. మన నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాం. మనం తెలుగు సంవత్సరాన్ని గుర్తు చేసుకునేది ఎంతమంది ఉంటారంటే మన భారతదేశంలో ఒక 20% ఉంటారేమో, అంతేనండి. అదే న్యూ ఇయర్ అందరికీ ఇంత బుడ్డడ ప్రదేశ్ న్యూ ఇయర్ అంటే ఏంటో ఉగాది తెలియజరికి, అది మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? మన ఉగాది మనకి ఆరోగ్యం కోసం పెడితే న్యూ ఇయర్ ఏమో మన ఆరోగ్యం సంకరాలు పోవడానికి అర్ధరాత్రి చెవిలు కట్టేసి ఉంటాం. మనం అర్ధరాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12-12:30 మధ్యలో, లేదా 12-1 గంట మధ్యలో చెంచా నీళ్లు కూడా విషంతో సమానం. విషం 12-12 మధ్యలో మీకు దాహం వేసినా సరే ఒక చుక్క తడుపుకోవాలి తప్ప నీళ్ళు తాగకూడదు. తాగితే ప్రమాదం ఉంటాయి. అందుకే పడుకునే ముందు మంచం దగ్గర మరసంతో నీళ్ళు పెట్టుకొని పడుకునే కాస్త స్థాయి పడుకునేవారు. మళ్ళీ వీళ్ళకి దాహం ఎప్పుడు వేసిందంటే 1 గంట దాటాక వేసింది. మనం రాత్రి తెల్లవారుగా మన దాహం అట్లనే వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఏంటండి, స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి, ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారు. మనం నిజంగా ఆకలేసి వెళ్తామా? సరదాగా వెళ్ళి ఎక్కువ మంది ఉన్నాం. ఆ తర్వాత వెళ్ళి 12 గంటలకి రోడ్ల మీద తింటుంటాం. తినాలి, తప్పదు, తినాలి. తిండి కోసం తినడం భాగ్యం, భోగం. అయితే దానికి టైం పాడు ఉంటుంది అన్నమాట. అది మన ఉగాది. మన ఉగాది పచ్చడికి తింటే సెంచరీ కొట్టేస్తాం. మన తెలుగు సంవత్సరం మనం పండుగ చేసుకుంటే మన ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం. అదే న్యూ ఇయర్ చేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా ఏడుస్తూ ఉంటాం, మందులు మింగుతూ ఉంటాం. సరే, నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి. అవునండి, శ్రీరామనవమికి మెయిన్ ఏంటి? పానకం. అవునా కదా, పానకం. మరి శ్రీరామునికి పానకం అప్పుడే పానకం ఎందుకు? ఎప్పుడైనా పెట్టచ్చు కదా, ఏ వినాయకుడికి పానకం పెట్టచ్చు కదా. అప్పుడు నవమికే పానకం ప్రాముఖ్యత ఏంటి అంటే అర్థం ఏంటంటే మనకి 12 నెలలు అండి, 6 ఋతువులు. ఆయా ఋతువులో ఏం జబ్బులు వస్తాయో రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ని క్రియేట్ చేశారు, ఆ పండుగలని. వేసవికాలం వరదెబ్బ కొట్టేది, బయటికి చచ్చిపోతాం. అప్పుడు రోజు పానకం తాగామనుకోండి, వడదెబ్బ కొట్టదు. సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ, యూరిన్ బర్నింగ్,
మోషన్ ప్రాబ్లం, బ్లడ్ మోషన్స్, పైల్స్, రకరకాల సమస్యలు. వేడి పెరిగిపోతుంది. పానకంలో ఏం వేస్తారు? బెల్లం, తులసి రసం, మిరియాల పొడి, కొద్దిగా యాలక పొడి, నీళ్ళు, ఇవన్నీ కలిస్తే ఈ బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి. 2 బాడీలో వేడి తగ్గిస్తాయి, దాహాన్ని కంట్రోల్ చేస్తాయి, బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి, డీహైడ్రేషన్ రాకుండా చేస్తాయి. ఇవి వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తాయి, పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అది పానకం యొక్క విలువ. అది పానకం. అందరూ పానకం తాగుతామా? రాదు. వేరే పానకాలు బాగా తాగుతాం. మన పానకం మనకు తెలియదు. ఎక్కడో ఒక్కొక్క డ్రింక్ మారుమూల ఆ కొండ ప్రాంతంలో, ఆ గుమ్మకోట, అరకు ప్రాంతంలో మారుమూల నడిచి ఆ ఊరికి సైకిల్ కూడా వెళ్తాం, నడిచి వెళ్ళాలా. ఆ ఊరిలో 10 ఇళ్ళు ఉంటాయి. ఒక గుడిసెలో ఒక్కొక్క డబ్బా దొరుకుతుంది. మన చెరుకు రసం మన పక్క వీధులు తెలియదు. మన చెరుకు రసం పెడితే మన పక్క వీధులు తెలియదు. వాళ్ళకి అందరూ అలా ఏంటంటే మన ప్రసాదాలు, మన పండుగల్లో చేసే మన ఇంట్లో పిండి వంటలు, మన వంటలు మనం కనీసం పోయిందండి, కనీసం 10% కాపాడిన తర్వాత తనకిస్తే వాళ్ళు దాన్ని అల్లుకుపోతారు. వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. మన నెక్స్ట్ తరంకి ఇచ్చే గిఫ్ట్ అదే. అందరికీ నమస్కారం.